మార్నింగ్ వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను మిలియా బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలో ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ అవతరించాకే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి. నేటి నుండి రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి లేదన్న సీఎం కేసీఆర్. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జానపద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ. పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2,500 కోట్లను 2 విడతలుగా పేదల అకౌంట్లో వేశారన్న మంత్రి హరీష్ రావు. యమపాశాలుగా తయారైన కరెంటు తీగలు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం సిరూరు గ్రామంలో కరెంటు తీగలు భూమిపై వేలాడుతున్నా పట్టించుకోని అధికారులు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుడ్లకొండ గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు. నాటుసారా తయారీకి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన లారీ, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. డీటెయిల్స్ చూస్తే రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉందని తెలిపారు. తెలంగాణ అవతరించాకే దేశ చరిత్రలో లేని విధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారని సీఎం తెలిపారు. నీటిపారుదల ప్రాజెక్టులు ఫలాలు మనం చూస్తున్నామని అన్నారు. 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలో ఉందని, వేలాది పాడి పశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నామన్నారు. అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం చుట్టామన్నారు. 5,000 ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే. రైతాంగం నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి. తెలంగాణలో కాటన్ పంటకు అద్భుతమైన భవిష్యత్తు ఉంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలే వేయాలి. 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించాలి. గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు. ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలి. ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలి. వ్యవసాయంలో మనం అన్ని రికార్డులను బద్దలు కొడుతున్నాం. పాలీహౌస్, గ్రీన్ హౌస్ కల్టివేషన్ కు సబ్సిడీలు ఇస్తున్నామని సీఎం వివరించారు. హైదరాబాద్ నగరం తప్ప అన్ని చోట్ల అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చునన్నారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్ లో జీహెచ్ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో, ఏ పద్ధతిలో తెరవాలో ప్రకటిస్తారని, నేటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయని ప్రకటించారు. అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదన్నారు సీఎం. హైదరాబాద్ లో ఆటోలు, కార్లు తిరగడానికి అనుమతినిచ్చారు. నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సీఎం మెట్రో రైల్ సర్వీసులు కూడా పనిచేయవన్నారు. సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదని, అన్ని రకాల విద్యా సంస్థలు బంద్ అని అన్నారు. బార్లు, పబ్బులు, క్లబ్బులు, క్రీడా స్టేడియాలు, జిమ్లు, పార్కులు కూడా బంద్ అని, ప్రతి ఒక్కరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు సీఎం కేసీఆర్. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో గల పిఎస్ఆర్ గార్డెన్స్ లో జానపద కళాకారులకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ, కష్టకాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పేదలకు 12 కేజీల బియ్యం, 1,500 రూపాయల పంపిణీ చేశారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న పేద కళాకారులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని పేదలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2,500 కోట్లను 2 విడతలుగా పేదల అకౌంట్లో వేశారని గుర్తు చేశారు. కేంద్రం నుంచి మాత్రం ఎలాంటి స్పందన లేదని మంత్రి అన్నారు. కేంద్రం పేదలకు 5 కిలోల బియ్యం ఇచ్చి చేతులు దులుపుకుందని అన్నారు. కష్టకాలంలో రాష్ట్రాలు అప్పులు తీసుకునేందుకు కూడా కేంద్రం షరతులు విధించిందన్నారు. కష్టకాలంలో ఇలా షరతులు విధించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని ఆయన గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్ మంజుశ్రీ, పరిశ్రమల శాఖ, పొల్యూషన్, బాయిలర్స్ డిపార్ట్మెంట్ అధికారులు పాల్గొన్నారు. ప్రతి సమస్య వచ్చినప్పుడల్లా ఒక పాట రాయడం, మరి మనకు వినిపించడం. అదేవిధంగా లతా నరసింహ గారు ఆయన పాట శాసనసభ్యులు మహిపాల్ రెడ్డి గారికి, మన జిల్లా కలెక్టర్ హనుమంతరావు గారు, మా సోదరిమణి మంజుశ్రీ గారు, విజయలక్ష్మి గారు, అదేవిధంగా గౌరవ సింతా ప్రభాకర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి, మా
సింధు ఎక్స్ట్రా కళాకారులకు, మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ఈరోజు కరోనా నేపథ్యంలో అందరి జీవితాలకు ఎంతో కొంత ఇబ్బంది కలిగింది. అందులో మా కళాకారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కళాకారులకు జీవితం ఎక్కడైనా సభలు, సమావేశాలు, ప్రజలు ఎక్కడైతే సామూహికంగా ఉంటారో అక్కడే కళాకారులకు జీవన వృత్తి ఉంటుంది. కానీ దురదృష్టం ఏంటంటే కరోనాతోని సామూహిక కార్యక్రమాలన్నీ లాక్డౌన్ అయిపోయింది. అంటే సభలు లేవు, సమావేశాలు లేవు, సామూహిక కార్యక్రమాలే లేకుండా పోవడం వల్ల కళాకారులు కూడా తమ వృత్తిని కోల్పోయి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. మరి కళాకారులు ఇలా ఒక్క కళాకారులే కాదు, లాక్డౌన్ వల్ల వలస కార్మికులు కావచ్చు, ఆటో కార్మికులు కావచ్చు, మరి కార్లు అడ్డా మీద ఉండేటువంటి కార్లు కానీ, డీసీఎంలు కానీ, లారీలు కానీ అనేక మంది రోజు రెక్కాడితే దొక్కాడని వాళ్ళు, నాయి బ్రాహ్మణులు, రజకులు, వృత్తి కళాకారులు, వృత్తి మీద ఆధారపడేటువంటి జీవనాధారం సాధించే కోట్లాది మంది వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి ఇలాంటి సందర్భంలో దాతలు పెద్ద ఎత్తున ముందుకు వచ్చి కొంత ఆర్థిక సహాయం అందించడం జరుగుతూ ఉంది. మన సంగారెడ్డిలో కూడా ఈరోజు ఈ కళాకారుల కోసం నిత్యావసర వస్తువులను మనం పంపిణీ చేసుకుంటా ఉన్నాం. మరి మీకు ఎంతో కొంత సహాయం అందించాలి. ఇలా మన ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ప్రభుత్వం మరి 12 కేజీల ఉచిత బియ్యం ఇచ్చాం. అదేవిధంగా 1500 రూపాయలు కూడా ప్రతి రేషన్ కార్డు మీద కూడా ఇచ్చాం. కానీ అది ఏములు కూడా మరి కొంత సరిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఏదో కానీ కాపాడుకోవాలని మీకు సాయం చేసింది, కానీ మీరు ఇళ్ళ కిరాయిలు కట్టుకోవాలి. మరి ఇంకా ఎన్నో ఇబ్బందులు కూడా మీకు ఉంటాయి. ఇక ఇంత కష్టకాలంలో కూడా మన ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఏదో కొంత ప్రజల్ని కాపాడాలని ఇవాళ ప్రభుత్వం మరి దాదాపు 2500 కోట్ల రూపాయలు 2 దఫాలుగా మనం ఈ 1500 రూపాయల చొప్పున ఇచ్చాం. కానీ ఇలా కేంద్ర ప్రభుత్వం చూస్తా ఉంటే ఏ రకమైన స్పందన కూడా రాలేదు. లక్డీ ఖప్పుల్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వారిని వెనుక నుండి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో వాహనంపై ప్రయాణిస్తున్న ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వారిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. फोन नंबर है, घर में कोई है तो फोन नंबर बोलो। अभी तो तुम है ना, आपको फोन करो को, आप फोन करो, फोन मैं वही गाड़ी की साइड से मैं जाने वाला था, मालूम अच्छा में गाड़ी रुका दिया। కరెంటు తీగలు ప్రాణ సంకటాలుగా మారతాయేమోనని నిత్యం భయాందోళనల నడుమ బతుకుతున్నారు ఆ గ్రామ పంట పొలాల రైతులు. విద్యుత్ స్తంభాల కరెంటు తీగలు యమపాశాలుగా కనిపిస్తుంటే సంబంధిత అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం సిరూరు గ్రామంలో విద్యుత్ స్తంభాలు విరిగి నేలకొరిగాయి. ఉత్త స్తంభాలైతే సరే, కానీ దానికున్న విద్యుత్ తీగలను చూస్తుంటే యమపాశాలుగా కనిపిస్తున్నాయని ఆ ప్రాంత రైతులు భయాందోళనకు గురవుతున్నారు. గత కొద్ది రోజులుగా ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. పొరపాటున ఆ తీగలకు కాలో చేయో తగిలితే మా గతేంటి అని, అలాగే గేదెలు, పశువులు వాటికి తగిలితే మా జీవన ఆధారాన్ని కోల్పోతామని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ తీగలపై అదుపు తప్పి పడిపోయానని ఓ వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో కరెంటు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, లేదంటే నా పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇదే విషయంపై సంబంధిత అధికారి మండల ఏఈకి గత 10 రోజులుగా చెప్పినా పట్టి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ సర్పంచ్తో ఫోన్ చేయించినా ఎలాంటి స్పందన లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్ అధికారులు స్పందించి తీగలు సరిచేయాలని ఆ ప్రాంత రైతులు కోరుతున్నారు.
మీటర్ నా పేరు సందీప్, మా విలేజ్ సిరూర్. ప్రస్తుతం ఇక్కడ మేము మా పొలం దగ్గర ఉన్నాము. ప్రజెంట్ ఇక్కడ మా పొలం దగ్గర మేము వాటర్ సప్లై, మేము బోర్ నుంచి మాకు వాటర్ సప్లై అవుతుంది, మా సొంత బోర్ నుంచి. అయితే దానికోసం మాకు కరెంటు ఇప్పటివరకు కలెక్షన్ లేదు. ఒక 1 year బ్యాక్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి డీటెయిల్ కట్టి ఒక ట్రాన్స్ఫారం మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. ఆ ట్రాన్స్ఫారం దాన్ని ఇనాగ్రేషన్ చేసి దాన్ని ఒక దగ్గర పెట్టి కూడా ఒక 1 year అవుతుంది. ఆ 1 year నుంచి దానికి ఎలాంటి కలెక్షన్ ఇవ్వలేదు. ఆల్మోస్ట్ అది ఇప్పుడు 2nd year రన్నింగ్లో ఉంది. అయినా కూడా పడిపోయింది. అయినా కూడా దానికి ఇప్పుడు రిపేర్ చేయమని ఏఈ సార్కి చెప్పడం జరిగింది, డిఈ సార్కి చెప్పడం జరిగింది, మా రీజన్ లైన్మెన్కి కూడా చెప్పడం జరిగింది. మేము చెప్తే డైరెక్ట్ వినట్లేదని చెప్పి మా సర్పంచ్ ద్వారా కూడా అప్రోచ్ కావడం జరిగింది. అయినా కూడా ఎలాంటి రెస్పాన్స్ లేదు. ఇప్పటివరకు దానికి కలెక్షన్ ఇవ్వలేదు. ప్లస్ దానికి కలెక్షన్ ఇవ్వకపోయినా పర్లేదు, దానికి రిపేర్ చేసి కరెక్ట్ కూర్చోబెట్టమని చెప్తే కూడా దానికి కూడా ఎవరు కూడా అసలు డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇంకోటి ఏంటంటే ఈ స్తంభం వేసేటప్పుడు దానికి ఎలాంటి సపోర్ట్ లేకుండా పెట్టడం జరిగింది. అందుకే 1 side వంగిపోయింది. ఇది ఒక్క స్తంభం కాదు, దీనికి ఎన్ని కలెక్షన్స్ ఉన్నాయో అన్నీ కూడా సేమ్ అంతే పడిపోయే స్టేజ్కి వచ్చినాయి. మా పొలం మధ్యలో నుండి పెద్ద కలెక్షన్ ఉంది. ఒకసారి అక్కడ చూస్తే చైన్లలో పెద్ద కలెక్షన్ ఆనింది. వైర్ మొత్తం చైన్లలో పడుకొని ఉంది వైర్. దానికి కలెక్షన్ లేదు కాబట్టి ఒకవేళ కలెక్షన్ ఉంటే ఇక్కడ బర్రెలు కానీ మేకలు అవి తిరుగుతూ ఉంటాయి, మనుషులు కూడా తిరుగుతూ ఉంటారు. ఒకవేళ చూసుకోకుండా దానికి తగులుంటే చనిపోతారు. దీనిపైన మీ ద్వారా మీ తరపు నుంచి మా యొక్క బాధని చెప్పుకుంటున్నాం. దీనికి తొందరగా పరిష్కారం చూపించాలని కోరుకుంటున్నాం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పిర్జాదిగూడ మున్సిపల్ పరిధిలో 26వ డివిజన్ కార్పొరేటర్ పప్పుల రాజేశ్వరి అంజిరెడ్డి లాక్డౌన్ సందర్భంగా 41 రోజులుగా అన్నదానం చేయడం జరుగుతోంది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేటీఆర్ ఆదేశాల మేరకు వలస కార్మికులకు, పేదవారికి ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా తమకు సహాయ సహకారం అందించిన సత్యసాయి ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు తెలిపారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, కేటీఆర్ గారు, మంత్రి మల్లారెడ్డి గారు వారి ఆదేశాల మేరకు సూచన తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్క పేదవాడు అన్నం లేకుండా ఇబ్బంది పడొద్దని వాళ్ళ యొక్క బాగోగులను చూసుకుంటూ వాళ్ళకి నిరాశ నిస్పృహలతో మనశ్శాంతితో ఉండాలని ఎప్పటిలాగానే కరోనా ఎఫెక్ట్ అనేది పడొద్దని అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది. వాళ్ళకి కూరగాయలు ఇవ్వటము, ఉప్పు పప్పులు ఇంటి తయారు చేసి వాళ్ళకి ఇవ్వటము, దాదాపుగా 1000 మందికి ఇవ్వటం జరిగింది. పేదవాళ్ళందరినీ గుర్తించి 4-5 వార్డులు గుర్తించి. అట్లనే మేము చేసే కార్యక్రమాన్ని గుర్తించి పీపుల్స్ మేనిఫెస్టో కమిటీ వాళ్ళు, సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ వాళ్ళు వచ్చి మమ్మల్ని సంప్రదించి మేము కూడా భోజనం పెడతాము, రోజానికి సంప్రదించి భోజన కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. అలా ఆ సహకారంతో 26 రోజులు భోజనం పెట్టాము. దాని తర్వాత లాక్డౌన్ సడలించిన నేపథ్యంలో కొద్దిగా సడలింపు దొరికి పనులు పోవటం జరుగుతుంది. దాన్ని కూడా మేము కంటిన్యూ చేసుకుంటూ మొత్తం 41 రోజు ఈ రోజు వరకు మేము పెట్టి మనందరి సహకారంతో ముగించడం జరిగింది. ఈ ముగించిన నేపథ్యంలో మా యూత్, శంకర్ నగర్ యూత్ మరియు శంకర్ నగర్ కమిటీ మెంబర్స్ మరి పెద్దలు మనం చేయటం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని మార్కెట్ ఆఫీసు వద్ద ఎమ్మెల్సీ పురాణం సతీష్ సౌజన్యంతో నిరుపేద బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. మూధోల్ ఎమ్మెల్యే మూధోల్ నియోజకవర్గంలోని బాసరా, తానూర్, కుబీర్, మూధోల్, భైంసా, కుంటాల లోకేశ్వరం మండలాలకు చెందిన నిరుపేద బ్రాహ్మణులు నిత్యావసర సరుకులు అందుకున్నారు. పంపిణీ కార్యక్రమంలో మూధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డితో పాటు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీగౌడ్, నిర్మల్ జిల్లా బ్రాహ్మణ సంఘ అధ్యక్షులు బబ్లు మహారాజు, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ కృష్ణ పాల్గొన్నారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం గుండ్లకొండ గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై దేవనకొండ ఎస్ఐ నరసింహులు ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు చేశారు. ఈ దాడుల్లో నాటుసారా తయారీకి సిద్ధంగా ఉన్న సామాగ్రిని ధ్వంసం చేశారు. నాటుసారా తయారీకి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇంచే బావ అంటే వాళ్ళు అనే ఇప్పుడు వద్ద చేయడం హలో హలో తెచ్చుకుంటారులే నేను చేసుకునే సార్ తీసు కవర్లు ఉప్పు చల్తారా సార్ ఫోటో దాంట్లో ఫస్ట్ ఫోటో కొట్టు వీడియో ఒకటి చల్లుకుంటా సార్ తీసుకొని స్టార్ట్ చేసిన ఫోటో దాంట్లో ఫస్ట్ ఫోటో కొట్టు వీడియో ఒకటి చల్లుకుంటా సార్ దిగట్టేటా అవి పెట్టు దగ్గరకు పెట్టండి సిర్పూర్ తాలూకాలో చెట్ల నరికివేతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై శాఖాపరమైన చర్యలు చేపట్టాలని సిర్పూర్ తాలూకా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ పాల్వై హరీష్ రావు డిమాండ్ చేశారు. ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ తెరాస రాష్ట్ర ప్రభుత్వం హరితహారం ద్వారా మొక్కలు నాటే కార్యక్రమం చేపడుతుండగా సిర్పూర్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాత్రం మహావృక్షాలను నరికి అంబలి తయారీకి వాడుకోవడం హేయమైన చర్య అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చెట్ల నరికివేతపై రాష్ట్ర అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి నిలదీయగా చెట్ల నరికివేతకు పాల్పడిన వ్యక్తులకు తనకు ఎలాంటి సంబంధం లేదని పత్రికాముఖంగా చెప్పిన ఎమ్మెల్యే ఆ తర్వాత అనుచరులను వెనకేసుకుని రావటం వెనుక ఆంతర్యమేమిటో అర్థమవుతుందన్నారు. చెట్ల నరికివేత విషయంలో తమ వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, ఈ విషయంలో చీఫ్ సెక్రటరీతో పాటు ప్రిన్సిపల్ ఫారెస్ట్ కన్జర్వేటర్కు కూడా ఫిర్యాదు చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా చెట్ల నరికివేతకు సహకరించిన ఆర్ఎండ్బి అటవీ రెవెన్యూ అధికారులపై కూడా పూర్తిస్థాయి విచారణ చేపట్టి వారిపైన కూడా చర్యలు చేపట్టాలనే ఫిర్యాదులో పేర్కొన్నామన్నారు. తప్పుడు పత్రాలను సృష్టించి రాత్రికి రాత్రి 40కి పైగా మహావృక్షాలను నరకడం హేయమైన చర్య అని అన్నారు. చెట్లను నరికివేయడం కాకుండా ఎలాంటి పర్మిట్ లేకుండా రవాణా ఎలా చేశారని ఆయన అధికారులను ప్రశ్నించారు. ఇవే కాకుండా తాలూకా వ్యాప్తంగా మరెన్నో అవకతవకలు చోటు చేసుకున్నాయని, వీటన్నింటిపై రాష్ట్ర ప్రభుత్వం ఉన్నతాధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాల మేరకి మేము ఇవాళ ఈ ప్రెస్ మీట్ కార్యక్రమం చెప్పి కాంగ్రెస్ పార్టీ వర్షన్ ఏమున్నది, మా అభిప్రాయం ఏ రకంగా ఉన్నది, మా వర్షన్ కనీసం మా వర్షన్ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ముందుగా మేము ఈ మొత్తం మా ఈ చెట్ల నరికివేత ఏదైతే హరితహననం జరిగిందో దీని మీద ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గారికి, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ శ్రీమతి శోభ గారికి ఇద్దరికి కూడా నిన్ననే ఉత్తరం రాయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ చెట్ల నరికివేత మీద పెద్ద ఎత్తున విచారణ జరిగితే వాస్తవాలు బయటికి వస్తాయనే ఉద్దేశంతో ఇవాళ విచారణకు ఆదేశించాలనే అనే డిమాండ్ తోటి మేము ఇవాళ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ చీఫ్ సెక్రటరీ ఇద్దరికి కూడా ఇవాళ లెటర్ మన ఉత్తరం రాయడం జరిగింది. ఒక్కటే ఏంటంటే నిన్న మొన్న పేపర్లలో చూస్తే మనకు ఒకటి అర్థమవుతుంది. ఒకటి ఏం చెప్తున్నారు, కోనేరు కోనప్ప గారు ఇక చోటా మోటా నాయకులు చెప్పింది, మన ఏమంటారు వాళ్ళ చిచోర గ్యాంగ్ మాటలు చెప్పిన దానికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళ స్థాయి మరిచి వాళ్ళు ప్రవర్తిస్తే మేము ఆ స్థాయికి దిగజారి వాళ్ళకు ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మేము ప్యూర్లీ సబ్జెక్టే మాట్లాడాలి. మొదటగా ఏం చెప్తున్నాము అని అంటే, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప గారు నిన్న ఇంటర్వ్యూలో ఏం చెప్తారు అంటే, నాకు ఆ ఆక్షన్కు సంబంధమే లేదు, ఆ వ్యక్తి ఎవరో నాకు తెలియదు, నా అనుచరుడే కాదు అంట. మరి ఎట్లా మీ అనుచరుడు కాదు?
ఈ మహబూబ్ ఖాన్ అలియాస్ బాబా చింతగూడ గ్రామంలో గత 5 సంవత్సరాలు మళ్ళీ ఇప్పుడు కూడా కోఆప్షన్ మెంబర్, టీఆర్ఎస్ పార్టీ కోఆప్షన్ మెంబర్. కోఆప్షన్ మెంబరు మీ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ యాక్టివ్ కార్యకర్త. ఆయన ఇది ఆక్షన్లో నేను కొన్నా అంటే ఆయన మీ కార్యకర్త కాదు అని మీరు చెప్పుకున్నంత మాత్రాన అది ఆయన మీ కార్యకర్త కాకుండా పోడు, మీ నాయకుడు కాకుండా పోడు. మీకు ఆయనకు సంబంధం లేదని చెప్తున్నారు. సరే, మీకు సంబంధం లేదు అని చెప్తున్నారు. సరే, మరి ఈ మహబూబ్ ఖాన్ ఏం చేసిండు అలియాస్ బాబా? ఎప్పుడు 12-13 అర్ధరాత్రి, అంటే 12 అర్ధరాత్రి తర్వాత, 12 గంటల తర్వాత, 12 మే 2020 నాడు అర్ధరాత్రి దాటిన తర్వాత దాదాపు 40 మహావృక్షాలను నరికించాడు. మేము అగైన్ రీఇటరేట్. అయితే ఇది ఏం చేసిండంటే లారీ నెంబర్ AP 01T0866 దీంట్లో ఎక్కించి కాగజ్నగర్లో నివాసం ఉన్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఎక్కడైతే గుంటూరు కాలనీలో ఉంటాడో అదే నివాసానికి తరలించాడు. ఆ రోజు రాత్రి ఎక్కడి నుంచి వచ్చినాయి? గుంటూరు కాలనీకి పోయింది. మరి ఈయన అనుచరుడే, ఈయన కోఆప్షన్ మెంబరే అక్కడ చెట్లు నరికిస్తాడు. ఈయనింటికి అది మన అక్కడ నరికిన చెట్లు వస్తాయి. నాకు సంబంధం లేదంటే నమ్ముడు ఎట్లా? ఒకసారి ఆలోచన చేయండి. ఇది ఒక్కటే కాకుండా ఇంకేం చెప్తున్నారు అని అంటే ఈ మొత్తం విషయాల మీద రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి రుద్రంగి మండల కేంద్రాల్లోని ప్రజలు భయాందోళన చెందాల్సిన పని లేదని చందుర్తి మండలం వైద్యాధికారి మసూద్ అహ్మద్ తెలిపారు. రుద్రంగి చందుర్తి మండలాల్లోని మల్యాల, లింగంపేట, జోగాపూర్ గ్రామాల్లో ముంబై నుంచి వచ్చిన వలస కార్మికులు ఆయన పరీక్షించి క్వారంటైన్లో ఉండాల్సిందిగా సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వలస కూలీలు గ్రామాల్లోనికి వస్తుండగా ప్రజలు వారిని చూసి ఆందోళన చెందుతున్నారని, ఎలాంటి భయాందోళన చెందవలసిన పని లేదని, భౌతిక దూరం పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఐఎమ్ డాక్టర్ మసూద్ అహ్మద్, మెడికల్ ఆఫీసర్ PSC చందుర్తి. అయితే మన దగ్గర 38 మంది చందుర్తిలో, అలాగే 17 మంది రుద్రంగిలో ముంబై నుంచి వలస వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా మెడికల్ స్క్రీనింగ్ జరుగుతుంది. అయితే మనము రుద్రంగిలో ఒక చెక్ పోస్ట్ ప్రిపేర్ చేశాము. అక్కడ మా స్టాఫ్ని రౌండ్ ది క్లాక్ డ్యూటీస్ కూడా వేయడం జరిగింది. సో ఎవరైతే అక్కడ మన చెక్ పోస్ట్ దాటి వస్తారో ఆ చెక్ పోస్ట్లోనే వాళ్ళకు మా వైద్య సిబ్బంది మెడికల్ స్క్రీనింగ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి థర్మల్ గన్స్ కూడా ప్రొవైడ్ చేశాము. టెంపరేచర్ రికార్డ్ చేయడం, మిగతా వాళ్ళ ఆరోగ్య పరిస్థితుల్ని కనుక్కొని అక్కడే వాళ్ళకి స్టాంపింగ్ కూడా చేయడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసుకొని వాళ్ళకి వాళ్ళ విలేజెస్కి పంపించడం జరుగుతుంది. అలాగే కన్సర్న్ ANM మరియు ఆశాలకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ప్రతి విలేజ్లో ANM, ఆశా వాళ్ళ ఇంటికి వెళ్ళి, ఎవరైతే మైగ్రెంట్స్ ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడాను సర్వీసెస్ అందజేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కనుక్కొని అండ్ వాళ్ళ ఇంటికి ఒక స్టిక్కర్ లాంటిది వేసి వాళ్ళు ఎప్పటి వరకు హోమ్ క్వారంటైన్లో ఉండాలి అనేది కూడా తెలియజేస్తున్నాము. వాళ్ళకు కరెక్ట్ అయిన సరి అయిన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఎన్ని రోజులు వాళ్ళు హోమ్ క్వారంటైన్లో ఉండాలి, క్వారంటైన్ అంటే ఏంది, సోషల్ డిస్టెన్సింగ్ ఎలా మెయింటైన్ చేయాలి, అలాగే మాస్క్ యూజ్ చేయమని, అలాగే శానిటైజర్స్ అండ్ హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ కూడా చెప్పడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ICMR గైడ్లైన్స్ ప్రకారంగా వీళ్ళందరినీ కూడా హోమ్ క్వారంటైన్లో ఉండటమే సమంజసమని ICMR గైడ్లైన్స్ చెప్తుంది. కాబట్టి ఎవరు కూడా ప్యానిక్ అవ్వద్దు, ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. అందరూ కూడా ఓపికతో ఉండండి. ఎందుకంటే వీళ్ళ వల్ల ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు. ఎప్పుడు ఒకవేళ మనము మాస్క్ ధరించడం లేదు, ఒకవేళ మనం ప్రాపర్ హైజీన్ మెయింటైన్ చేయడం లేదు, ఒకవేళ మేము సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం లేదు, అలాంటప్పుడు మనం భయపడాలి. అదర్వైజ్ మనకు భయపడాల్సిన అవసరం లేదు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంటి నుంచి వీలైతే అంటే మీకు పని ఉంటే మాత్రమే బయటికి రండి, అదర్వైజ్ రాకండి. అలాగే మాస్కులు ధరించండి, శానిటైజ్ చేసుకోండి, అలాగే హ్యాండ్ వాష్ చేసుకోండి. ఇవన్నీ పాటిస్తూ ఉంటే మనకు ఈ వైరస్ బారిన పడకుండా ఉంటాము. కాబట్టి ఎవరు కూడా చెప్పబోయదు. ఎందుకంటే మనము ఓన్లీ ఎవరికైతే లక్షణాలు ఉంటాయో, కరోనాకు సంబంధించిన లక్షణాలు ఉంటాయో వాళ్ళకి మాత్రమే టెస్ట్ చేయాలి అని ICMR గైడ్లైన్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి టెస్ట్ చేసే అవసరం లేదు.
ఒకవేళ వాళ్ళకు లక్షణాలు ఉంటే ఖచ్చితంగా 108 ద్వారా మనం డిస్ట్రిక్ట్ హాస్పిటల్కి పంపించి అక్కడ మనం టెస్ట్ చేయడం జరుగుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడాను స్ట్రిక్ట్ హోమ్ క్వారంటైన్లోనే పెడతాము. థ్యాంక్ యూ. మైలార్దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని పల్లె చెరువులో FTL స్థలంలో మట్టిని నింపుతున్నారు భూ ఆక్రమణదారులు. సమాచారం అందుకున్న రాజేంద్రనగర్, బండ్లగూడ కాల్స్ రెవెన్యూ అధికారులు, ఇరిగేషన్ అధికారులు కబ్జా స్థలాన్ని పర్యవేక్షించారు. చెరువులోని మట్టి నింపుతున్న దాదాపు 7 లారీలను అదుపులోకి తీసుకున్నారు. ఎవరైనా FTL పరిధిలో అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. ఇప్పుడు నేను అదే చెప్పిన మన వాళ్ళకి, మీకు ఈ ఆర్డర్నా మీకు చేయనీకే లేదు, మీరు కూడా చేయనీకే లేదంటే వాళ్ళు ఏమంటారు, మేమేం చేయలే అంటే మా దగ్గర ఫోటోలు ఉన్నాయి, పాత ఫోటోస్ ఉన్నాయి, మీరు ఇప్పుడు ఫోటోలు మా దగ్గర మీకు మీరు కూడా ఏం పని చేయకూడదు అది అంటే వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో వాదిస్తుంది మేడం, అంతే చోటైనా లేదు మేమేం చేయలేం చేయాలి క్లియర్గా కనిపిస్తుంది ఆయన చేసింది. సంగారెడ్డి పట్టణంలోని కరెంట్ ఆఫీసు వద్ద ఉద్యోగులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హనుమంతరావు, జెడ్పీ చైర్పర్సన్ మంజుశ్రీ, మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, DCMS చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. కరోనా వల్ల మన పనులు చేయలేకపోయినా, వర్కర్స్ దొరకలేదు, కార్మికులు దొరకలేదు. సో ఆ మిగిలిపోయినటువంటి పనులు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కూడా ఒకసారి రివ్యూ చేసుకొని కలెక్టర్ గారు మీరు ఒకసారి కూర్చొని ఆ బ్యాలెన్స్ వర్క్స్ కూడా స్టార్ట్ చేసి ఇక ముందుకు సాగుదాం. ఎందుకంటే యూ డన్ 80%. ఆ మిగిలిపోయిన 10-20% కూడా ఏ మండలాల్లో ఉన్నాయి, ఏ గ్రామాల్లో ఉన్నాయో చూసి మన జిల్లాలో ఎక్కడ కూడా పగటి పూట బుగ్గలు వెలగకుండా చేసే విధంగా ముందుకు పోదాం. ఆదర్శ జిల్లాగా విద్యుత్ రంగంలో సంగారెడ్డి జిల్లాను నిలపాలి. దానికి మంచి టీం ఉంది, మీకు మంచి కమిట్మెంట్ ఉన్న అధికారులు ఉన్నారు కనుక ఈ జిల్లాను ముందుకు తీసుకొని పోవాలి. ఒకసారి కలెక్టర్ గారు మీరు రివ్యూ చేసి పల్లె ప్రగతి, పట్టణ ప్రగతిలో మిగిలిపోయిన బ్యాలెన్స్ వర్క్స్ అన్ని కూడా పూర్తి చేసే విధంగా ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ మా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలో ఉందన్న ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ అవతరించాకే దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రైతు ప్రోత్సాహకాలు అందిస్తున్నామని వెల్లడి. నేటి నుండి రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు, అంతర్రాష్ట్ర బస్సులకు అనుమతి లేదన్న సీఎం కేసీఆర్. సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లి జానపద కళాకారులకు నిత్యావసర సరుకులు పంపిణీ. పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ 2500 కోట్లను 2 విడతలుగా పేదల అకౌంట్లో వేశారన్న మంత్రి హరీష్ రావు. యమపాశాలుగా తయారైన కరెంటు తీగలు. సంగారెడ్డి జిల్లా రాయకోడు మండలం సిరూరు గ్రామంలో కరెంటు తీగలు భూమిపై వేలాడుతున్నా పట్టించుకోని అధికారులు. కర్నూలు జిల్లా దేవరకొండ మండలం గుడ్లకొండ గ్రామంలో నాటుసారా తయారీ కేంద్రాలపై పోలీసుల దాడులు. నాటుసారా తయారీకి ఎవరైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక. హైదరాబాద్ లక్డీ కపుల్లో ఘోర రోడ్డు ప్రమాదం. బైక్ ను ఢీకొట్టిన లారీ, ఒకరి మృతి, మరొకరికి తీవ్ర గాయాలు. పరిస్థితి విషమం, ఆసుపత్రికి తరలింపు. ఇవి బులెటిన్ విశేషాలు. మరింత సమాచారం కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.